నారాయణఖేడ్ పట్టణంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిన్న జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేస్తున్నటువంటి మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు తన ఇంటి సమస్యలతో అసహనానికి గురై జర్నలిస్టులపై దాడి చేయడం దారుణం. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు. వాస్తవికతను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో జర్నలిస్టులు వ్యవహరిస్తారు తప్ప ఎవరి మీద ఎవరి సమస్యలను ఇంకొకరిపైన రుద్దాలనే ఆలోచనతో జర్నలిస్టులు ఉండరు. అయితే దీన్ని మోహన్ బాబు గారు మీడియా జర్నలిస్ట్ కవరేజ్కి పోయినటువంటి మిత్రులపై దాడి చేయడం దారుణం. ఇలాంటి సంఘటన ఇక ముందు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వము జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నారాయణఖేడ్ జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ప్రముఖ నటులు మోహన్ బాబు గారు నిన్న హైదరాబాద్లో టీవీ9తో పాటు మిగతా మీడియా మిత్రులపై దాడికి పాల్పడ్డారు. సంఘటన కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ పునరావృతమవుతుంది. ప్రభుత్వం ఈ దాడిని పట్ల తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అతను జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో జర్నలిస్టుల ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. సినీ పరిశ్రమలో ప్రముఖ నటన వైద్య పేరు మోహన్ బాబు అసనము కోల్పోయి రిపోర్టర్లపై దాడి చేయడము ఏమైనా చర్య. కుటుంబ కళలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, కానీ కుటుంబ కళలను మీడియాపై ఎంతో సమంజసము. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును కఠిన శిక్షించాలి. అత్యంత మీద కేసు నమోదు చేయాలని జర్నలిస్ట్ సంఘాలతో డిమాండ్ చేస్తున్నాం. నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి వార్త వినగానే కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్లపైన దాడి చేసిన మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి దాడి చేయడం సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడున్న మిత్రుల లోగోలను తీసుకొని వాళ్ళపైన దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయన పైన కేసు నమోదు చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. పత్రికా విలేకరులకు స్వేచ్ఛ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నాం. దాంతోపాటు రిపోర్టర్లందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబు ఏదైతే దాడి చేసిందో ఈ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినటువంటి విషయాన్ని ఈ నారాయణఖేడ్ జర్నలిస్ట్ పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టుతున్నాము. మీడియాపై ఇకపై ఎలాంటి దాడి జరిగిన ముక్కుమూడిగా అందరం ఏకతాటిపై వచ్చి వాళ్ళకు ఎదుర్కొంటాము అని నారాయణఖేడ్ తరఫున తెలుపుతున్నాం.